ఇజ్రాయెల్ మరొక సంచలనాత్మకమైన పని చేసింది. ఓ పక్కన కాల్పుల విరమణ హమాస్తో చేసుకుంటూనే రెండో పక్కన ఎవరిని ఎక్కడ ఎప్పుడు లేపేయాలి అన్నటువంటిది. అంటే యుద్ధం అయితే చేయకూడదు, కానీ అవతల ఉన్నటువంటి కమాండర్లను లేపేయడానికి మాత్రం ఆ కాల్పుల విరమణతో సంబంధం లేదు. అదే చేసుకొచ్చారు. తాజాగా జెనిన్ ప్రాంతంలో ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల్ని లేపేశారు. జుడియా, సమారియా ఇద్దరిని కూడా జెనిన్ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేశారు. ఇందులో వాళ్ళిద్దరూ ఆ ప్రాంతంలో దాక్కున్నారన్న సమాచారంతో సరైనటువంటి పక్కా ప్రణాళికతో డైరెక్ట్ అటాక్ చేశారు. ఆ అటాక్లో పెను విధ్వంసమే చోటు చేసుకుంది. దారుణమైనటువంటి విధ్వంసం. రేపో మాపో ఏమని వస్తుందంటే అక్కడ చిన్నపిల్లల్ని చంపేశారు, వృద్ధుల్ని చంపేశారు, మహిళల్ని చంపేశారు అన్నటువంటి పాయింటే వస్తుంది. కానీ వాళ్ళని అడ్డు పెట్టుకుని ఉండేటటువంటి తీవ్రవాదులను చంపేటటువంటి క్రమంలో వీళ్ళిద్దరిని లేపేయడం అన్నది కీలక పరిణామం.